ఈ మధ్య కాలంలో ప్రేక్షకులు కంటెంట్ ఉంటేనే సినిమాలు చూస్తున్నారు. కంటెంట్ లేకపోతే ఎంత పెద్ద స్టార్ సినిమా అయినా తీసి పడేస్తున్నారు. కంటెంటే ఇప్పుడు కింగ్ అని నిరూపించిన సినిమాల్లో బ్లాస్ట్ జోన్ ఒకటి. అర్జున్ సర్జా, అభిరామి, ప్రీతి ముకుందన్ కీలక పాత్రల్లో డెబ్యూ డైరెక్టర్ సుభాష్ కే రాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం బ్లాస్ట్. తెలుగులో బ్లాస్ట్ జోన్ పేరుతో రిలీజ్ అయి మంచి విజయాన్ని అందుకుంది. కేవలం 7 కోట్ల పరిమిత బడ్జెట్ తో తెరకెక్కిన బ్లాస్ట్ చిత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ గా నిలిచింది. యావత్ సినీ ఇండస్ట్రీని షేక్ చేస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ కేవలం ప్రేక్షకుల నుంచి వచ్చిన పాజిటివ్ మౌత్ టాక్ తోనే కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. విడుదలైన మొదటి వీకెండ్ లోనే ప్రపంచ వ్యాప్తంగా 21.58 కోట్ల నుండి 25 కోట్ల రేంజ్ లో గ్రాస్ వసూలు చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే 3.09 కోట్ల షేర్ సాధించడమే కాకుండా ఓవర్సీస్ మార్కెట్ లో ఊహించని విధంగా 5.55 కోట్లు కొల్లగొట్టింది. భారీ ప్రమోషన్లు లేకపోయినా కథలో దమ్ముంటే ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారని నిరూపిస్తూ బ్లాస్ట్ జోన్ బాక్సాఫీస్ వద్ద నిజమైన బ్లాస్ట్ గా నిలిచింది. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు ఏం సినిమారా బాబు, మెంటలెక్కించేస్తోంది, అదిరిపోయింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. బ్లాస్ట్ జోన్ కథ విషయానికొస్తే రాజారామన్ అనే ఒక సాధారణ కరాటే మాస్టర్, ఆయన భార్య, కూతురు నీల కూడా మార్షల్ ఆర్ట్స్ లో అద్భుతమైన నిపుణులు. సమాజంలో ఇతరులకు ఇబ్బంది కలగకుండా క్రమశిక్షణతో బ్రతికే ఒక ఆదర్శవంతమైన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వీరిది. ఇక నగరంలో ఒక పెద్ద ఇల్లీగల్ బిజినెస్ డీల్ కు సంబంధించిన 1000 కోట్ల భారీ లంచం సొమ్ము చేతులు మారుతుంది. ఈ భారీ స్కామ్ వెనుక ఒక పవర్ఫుల్ అండర్ వరల్డ్ డాన్ ఉంటాడు. అయితే ఊహించని కొన్ని పరిస్థితుల వల్ల ఆ 1000 కోట్ల అక్రమ సొమ్ము మరియు దానికి సంబంధించిన కీలకమైన ఆధారాలు ఈ కరాటే మాస్టర్ రాజారామన్ చేతికి చిక్కుతాయి. ఆ డబ్బును ఎలాగైనా తిరిగి దక్కించుకోవాలని ఆ క్రూరమైన క్రిమినల్ గ్యాంగ్ రాజారామన్ కుటుంబంపై దాడికి దిగుతుంది. తన సామ్రాజ్యానికి అడ్డు వచ్చిన ఈ చిన్న కుటుంబాన్ని సర్వనాశనం చేయాలన్న డాన్ ప్రయత్నాలు ఫలించాయా? కరాటే మాస్టర్ కుటుంబం విలన్స్ కి చుక్కలు చూపించిందా, లేక వారే డాన్ చేతిలో బలయ్యారా అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.